సమీపిస్తున్న వేళ జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జనసురాజ్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పటికీ ప్రశాంత్ కిషోర్ మాత్రం వ్యక్తిగత పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో పోటీ చేయకపోవడానికి గల ప్రధాన కారణం ఏంటి? పీకే తన ఓటమిని ముందే అంగీకరిస్తున్నారా, లేక ఆయన చెబుతున్నట్లు జనసురాజ్ పార్టీ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారా? ఇంతకు పీకే నిర్ణయం ఎన్డీఏ మహాగఠబంధన్ కూటముల్లో ఎవరికి ప్రయోజనకరంగా, ఎవరికి నష్టాన్ని చేకూర్చే విధంగా ఉంటుందనే దానిపై బీహార్ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. అనేక రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. సర్వేలు, సూచనలు, తనదైన వ్యూహాలతో పలు పార్టీలు ఎన్నికల్లో విజయాలు సాధించడంలో ప్రశాంత్ కిషోర్ కీలకంగా వ్యవహరించారు. ఇటీవల జనసురాజ్ పార్టీని స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ప్రశాంత్ కిషోర్ మాత్రం పార్టీ విజయం కోసం వ్యక్తిగత పోటీకి దూరమయ్యారు. జనసురాజ్ను గెలిపించడం కోసమే తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా గత అనుభవం, పుట్టిన నేలపై అభిమానంతో ప్రశాంత్ కిషోర్ తనదైన శైలితో వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా బీహార్లో కొన్ని రాజకీయ పార్టీల హవానే కొనసాగుతోంది. లాలూ కుటుంబం దాదాపు 13 ఏళ్లు పాలించగా నితీష్ కుమార్ బీహార్లో గత 18 ఏళ్లుగా అధికారంలో ఉన్నారు. ఒకప్పటి అభివృద్ధి విషయంలో బీహార్ వెనుకంజలో ఉందని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. నిరుద్యోగం, వలసలు, అభివృద్ధికి సంబంధించి రాజకీయ పార్టీలు ఎప్పుడూ చెప్పే మాటలు చెప్తున్నాయి. గతంలో ఇచ్చినటువంటి హామీలే ఇస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. ఇలాంటి సమయంలో సరికొత్త రాజకీయ పందాతో బీహారీల్లో ఆశలు చిగురించే ప్రయత్నం చేస్తున్నారు ప్రశాంత్ కిషోర్. కులం, కుటుంబ రాజకీయాల నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించాల్సిన అవసరం ఉందని ప్రశాంత్ కిషోర్ పిలుపునిస్తున్నారు. ఊరూరా పాదయాత్రలు చేస్తూ నిరుద్యోగం, సుపరిపాలన, సామాజిక న్యాయం, యువత, మహిళా సాధికారిత వంటి అంశాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవల తన వ్యూహాలకు మరింత పదును పెట్టిన ప్రశాంత్ కిషోర్ డిప్యూటీ సీఎం సహా అగ్రనేతల అవినీతిపైన తీవ్ర ఆరోపణలు చేసి బీహార్ రాజకీయాలను మరింత వేడెక్కించారు. ఎన్నికల వ్యూహకర్త సేవలకు స్వస్తి పలికినట్లు ప్రకటించిన ప్రశాంత్ కిషోర్ గత 2-3 ఏళ్ల క్రితం నుంచే బీహార్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. 2022లో పశ్చిమ చంపారణ్ జిల్లాలో పాదయాత్ర చేపట్టి 100 కిలోమీటర్లు చుట్టడం ద్వారా క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి ప్రజల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. అత్యంత పేద, బలహీన రాష్ట్రంగా ఉన్న బీహార్ రూపురేఖలను మార్చాలని నిశ్చయించుకున్నారని అప్పట్లో ప్రశాంత్ కిషోర్ చెప్పారు. ఏడాది క్రితం ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీని స్థాపించారు. సామాజికవేత్తలు, మేధావులు, మాజీ ఉన్నతాధికారులను ఏకం చేసే ప్రయత్నం చేశారు. అధికార, విపక్షాల కంటే ముందుగానే అభ్యర్థుల జాబితా ప్రకటించారు. వెనుకబడిన తరగతులు, ముస్లిం, షెడ్యూల్ కులాల వారికి ప్రశాంత్ కిషోర్ ప్రాధాన్యం కల్పించారు. ఎటువంటి రాజకీయ నేపథ్యం, ఎలాంటి నేర చరిత్ర లేని కొత్త ముఖాలను ప్రశాంత్ కిషోర్ పరిచయం చేశారు. సాధారణంగా స్థానిక పార్టీలు సామాజిక వర్గాల చుట్టూనే ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుంటాయి. బీహార్లో యాదవ్, కుష్వాహా, బ్రాహ్మణులు, కుర్మి, భూమిహార్లు వంటివి ప్రధాన కులాలుగా ఉన్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో కొందరి చేతుల్లోనే బందీగా ఉన్నాయని ప్రశాంత్ కిషోర్ ఆరోపిస్తున్నారు. వంశపారపర్య రాజకీయాలు, మాఫియా, పార్టీలు మారే అవినీతి పరులు, నేరస్తులు బీహార్కు శాపంగా మారారని ప్రశాంత్ కిషోర్ చెబుతున్నారు. జనసురాజ్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పటికీ పార్టీ కోసం పనిచేస్తానని చెప్తున్న ప్రశాంత్ కిషోర్ ఒకవేళ తాను పోటీలో ఉంటే పార్టీ సంస్థాగత కార్యకలాపాల నుంచి తన దృష్టి మళ్లే అవకాశం ఉందని చెప్పారు. అయితే ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండడం వెనుక ప్రధాన కారణం ఏంటనే చర్చ మొదలైంది. ప్రశాంత్ కిషోర్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారని అంతా భావించినా జనసురాజ్ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తారని చెప్పి తాను పోటీకి దూరం కావడం వెనుక అసలు కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. జనసురాజ్ అధినేత ప్రశాంత్ కిషోర్ తొలుత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. కానీ తీరా సమయానికి పీకే పోటీ చేయడం లేదని ప్రకటించడం అందరినీ షాక్ గురిచేసింది. ప్రశాంత్ కిషోర్ ఇంతకు ముందు తమకు అధికార, విపక్ష కూటముల కంటే అధిక సీట్లు వస్తాయని ధీమాగా చెప్పారు. ఒకవేళ అలా రాకపోతే ఆ 2 కూటముల కంటే తక్కువ సీట్లు వస్తాయని, కానీ ఆ రెండింటి మధ్య మాత్రం తాము ఉండమని జోస్యం చెప్పారు. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రశాంత్ కిషోర్ ఆలోచనలో మార్పు వస్తుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది.
ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీ పోటీ చేయడం ద్వారా సహజంగానే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి అది పరోక్షంగా ఎన్డీఏకు మేలు చేస్తుందనే అంచనాలున్నాయి. అయితే ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా జనసురాజ్ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారానికి సమయం సరిపోదని భావించిన పీకే జనసురాజ్ పార్టీ అభ్యర్థుల కోసం పనిచేయడం ద్వారా వారిని గెలిపించాలని భావిస్తున్నారు. అదే సమయంలో అధికార విపక్ష కూటముల అభ్యర్థుల మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉన్న నేపథ్యంలో జనసురాజ్ అభ్యర్థులు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అది పరోక్షంగా ఎన్డీఏ అభ్యర్థుల విజయానికి దోహదపడుతుందనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం బీహార్లో ఎన్డీఏ మహాగఠబంధన్ కూటముల మధ్య హోరాహోరీ పోరు ఉంటుందనే అంచనాల నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీతో విపక్ష కూటమి అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బకొట్టాలనేది బీజేపీ ఆలోచనగా తెలుస్తోంది. అందుకే ప్రధాని మోదీ రంగంలోకి దిగి ప్రశాంత్ కిషోర్ను ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా చక్రం తిప్పారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పీకే తన పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి తద్వారా ఎన్డీఏ అభ్యర్థుల విజయావకాశాలను పెంచుతుందనేది బీజేపీ ప్లాన్గా తెలుస్తోంది. అదే సమయంలో స్వతహాగానే ఎన్నికల వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిషోర్ తాను ఒంటరిగా మెజారిటీ సీట్లు సాధించలేనని ఓ అంచనాకు రావడంతోనే ఎన్నికల నుంచి తప్పుకున్నారని టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో పరోక్షంగా ఎన్డీఏ విజయానికి సహకరించేందుకు పీకే తన వంతు సహకారం అందించనున్నారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ప్రశాంత్ కిషోర్ బహిరంగంగా మాత్రం ఈసారి జేడీయూకు కనీస సీట్లు కూడా రావని, నితీష్ మళ్లీ సీఎం కాలేరని చెబుతున్నారు. అదే సమయంలో విపక్ష కూటమి కూడా ఆశించిన స్థాయిలో రాణించే అవకాశం లేదని చెబుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితులపై ఇప్పటికే అంచనాకు వచ్చిన పీకే తనదైన వ్యూహంతోనే తాను ఎన్నికల్లో పోటీ చేయకుండా జనసురాజ్ పార్టీ కోసం పనిచేస్తానని చెబుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ మెజారిటీ స్థానాలను గెలుస్తుందని కేవలం మేకపోతు గాంభీర్యమే కనబరుస్తున్నారా, లేక నిజంగా జనసురాజ్కు అంతటి జనాదరణ దక్కనుందా అన్నది మరికొన్ని రోజుల్లోనే తేలిపోనుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా జనసురాజ్ను స్థాపించి ఎన్నికల బరిలోకి దిగుతున్న ప్రశాంత్ కిషోర్ తాను ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకోవడం వెనుక ఆయన చెప్పే కారణంలో నిజం ఎంత అనే దానిపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ప్రశాంత్ కిషోర్ వ్యక్తిగత పోటీకి దూరంగా ఉండటం వెనుక ప్రధాని మోదీ హస్తమే ఉందా అనే సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి. రానున్న ఎన్నికల్లో జనసురాజ్ పార్టీ కారణంగా పరోక్షంగా ఎన్డీఏ మహాగఠబంధన్లలో ఎవరికి ప్రయోజనం కలగనుంది, ఎవరికి నష్టం జరగనుందనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.